హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ మామిడికాయ కుల్ఫీ. ఈ మామిడికాయ కుల్ఫీని చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మామిడికాయ కుల్ఫీని. ముందుగా ఈ కుల్ఫీ కోసం అయితే మనం ఒక పండిన మామిడికాయని తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన స్లైస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని లోపల ఉన్న బుర్రని సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకుని మామిడికాయని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని పాలు పోసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. ఇవి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పాలను మరిగించుకోవాలి. ఈ పాలు మరుగుతూ ఉంటాయండి. ఈలోగా మనం జీడిపప్పు బాదాంని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి జీడిపప్పు బాదాంని. 5 జీడిపప్పులు 5 బాదాంని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు వరకు మరుగుతున్న పాలని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను చూద్దామండి. పాలు కూడా మరిగినాయండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను వేసుకోవాలి. ఈ పంచదార మొత్తం పాలలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. పక్కకి మేగడ చేరుకుంటుంది కదండి, ఆ మేగడ మొత్తాన్ని కూడా పాలల్లోకి మిక్స్ చేసుకోవాలి. 5 మినిట్స్కి ఈ విధంగా కొద్దిగా థిక్గా అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం థిక్గా అవుతుందండి. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మొత్తం వేసేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో ఆపుకుంటూ స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మామిడికాయని, అందులోకి ఈ కుల్ఫీ మిక్స్ని వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఇది, అందుకే ఒక మ్యాంగోతోనే చేశాను. ఎలా ఉంటుందో అని. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ మామిడికాయ కుల్ఫీని. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదాంని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. మీరు కుల్ఫీ మిక్స్లో వేసుకుని కలుపుకుని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మరికొన్ని పైన వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న స్లైస్ని ఈ విధంగా పైన పెట్టుకుని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కొంచెం కుల్ఫీ మిక్స్ మిగిలితే గ్లాసుల్లో పోసానండి. నాకు ప్లాస్టిక్కి కుల్ఫీ మౌల్స్ ఉన్నాయి కానీ అందులో రావటం లేదండి, అందుకని గ్లాసుల్లో వేశాను. మీరు మ్యాంగోలో అయినా వేసుకోవచ్చండి. నేను ఫస్ట్ టైం అని ఒక మ్యాంగోనే చేశాను. ఈ విధంగా పెట్టుకుని ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మార్నింగ్ చూపిస్తున్నానండి, ఈ గ్లాసుల్లో వేసి చూపిస్తున్నాను. ముందు ఈ విధంగా వాటర్లో ఒకసారి పెట్టుకుని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి మనకి కుల్ఫీ. ఇప్పుడు మ్యాంగోని కట్ చేసుకుందాం. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. మీరు పైన చెక్కు తీసైనా మామిడికాయని కట్ చేసుకోవచ్చండి. నేను పైన చెక్కు తీయకోకుండానే ఈ విధంగా కట్ చేస్తున్నాను.
ఈ విధంగా కట్ చేసిన వాటిని హాఫ్కి కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మామిడికాయ కుల్ఫీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.